వీడియోస్ చేసేది. ఆ! వేరే వాళ్ళు ఏఐ ద్వారా ఎన్ని కథలైనా పడొచ్చు. ఆ! లేకపోతే ఎడిటింగ్ మాపిచ్చేసి ఏఐ అయినా జెయ్యొచ్చు. మేము ఒరిజినల్‌గా జేస్తే ఇంక మేము మాలాంటోళ్ళం కష్టపడి జేత్తేనేమో బ్యాక్‌గ్రౌండు, ఆ సౌండ్ అనేది రాకుండా జేయడం. మరి ఇదెక్కడ చోద్యమో నేనెక్కడ చూడలా. ఆ ఛానల్‌కి 20 మందో ఎంతమందో ఉన్నారులే రికమెండేషను. కానీ ఆ మెయిన్ ఆయన ఎవరైతే కనపడాలో గానీ అప్పుడు ఉంటది మజా. ఎందుకంటే అడుగుతాం. ఏం తప్పు చేశాను సార్ అని. మేడం అయితే మేడం ఏం తప్పు చేశామని అడుగుతాం. అడిగినాక నీ తప్పుందమ్మా అని నన్నందనుకో, నా ఐడియే లేపేత్తాను. ఉంచను. డిలీట్ చేసి పడేత్తా. నమ శివాయ, ఓం నమ శివాయ. మనుషుల ఎందుకులే బుద్ధులు విషం బుద్ధి అంటారే, అట్లా ఉంటుంది కొంతమందికి. విషమైనా కంప్లీట్‌గా కొద్ది కొద్దిగా చంపే విషయం చూసా. పాము కాటేసి బతికినోళ్ళని చూసా. దానికంటే ఘోరంగా ఉన్నారు మనుషులు. ఒళ్ళంతా విషమే. అయ్య బాబు! పెట్టేవాళ్ళు కొద్దిగా ఇంగ్లీష్‌లో పెట్టండయ్యా కామెంట్సు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కామెంట్స్ అనేయి. 1, 2 తెలుగులో పెడితే అంతంత మాత్రమే, చదువు రాదు. అమ్మా, నాన్న ఇంకంతే చదువు. నువ్వు, కాడ, ఎలా ఇంకా అలా ఉంటుంది చదువు. ఓకేనా? సరే, నాకు అందరూ మంచి చెప్తున్నారు. దానికి నేను అదృష్టవంతురాలిని. మగోడైనా ఆడదైనా మంచి చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళు రేర్ అనమాట దొరకటం. ఐ లవ్ యూ ఎవరిబడి అబ్బా. పిచ్చిలేసి మెంటలేసి కాదు వీడియోలు చేసేది. హార్ట్ఫుల్గా చేస్తున్నాను అక్కడ. మనస్ఫూర్తిగా చేస్తాను. ఎప్పుడో ఒక చాట ఉండదులే. అంత పెద్ద విన్ వచ్చిన వీడియోనే అది షేర్లు, లైకులు చాలా వెళ్ళిపోయినాయి, మిలియన్స్ కొద్దిగా. అలాంటి దాన్నే డిలీట్ చేసి పడేసా. నాకు తెలియదు కదా. నాకు తిక్కలేస్తే అలా ఉంటుంది నా తిక్క. ఐడీనే డిలీట్ పడేస్తా. నా ఐడీనే ఎగ్జిట్ చేసేస్తా, డిలీటింగ్ లేకుండానే. అంత తిక్కదాన్ని నేను. ఏమో చూద్దాం ఎలా ఉంటుందో జర్నీ అనేది.